ఆర్థిక సంస్కరణలో అమల్లో భాగంగా జూలై 1వ తారీఖు నుండి మీకు జిఎస్టీ అమల్లోకి రాబోతుంది. ఇదంతా ఆహ్వానించదగ్గ పరిణామం అనుకుందాం మనం కాసేపు. కానీ ఏంటంటే దీంట్లో చిన్న డీలర్ల మీద ఆర్థిక భారం బాగా పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు బిల్లులు రాసేవాళ్ళు, తర్వాత నెలకు ఒకసారి రిటర్న్ రూపంలో డిపార్ట్మెంట్కి అందించేవారు. ఆ టర్న్ ఓవర్ ఎంత, దానిపైన వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఎంత, తర్వాత వాళ్ళు గతంలో పర్చేస్ మీద కట్టిన ట్యాక్స్ ఎంత, ఆ వివరాలు తెలియజేసుకుంటూ ఒక రిటర్న్ రూపంలో ఫైల్ చేసేవారు. బాగానే ఉంది. కానీ ఇవాళ ఈ కొత్త సంస్కరణలో భాగంగా ఎందుకంటే బిల్లు లేని వ్యాపారాన్ని నిరోధించే ప్రక్రియలో భాగంగా అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టారు. మీరు ఇన్వాయిస్ ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది. నెంబర్ కూడా పోర్టల్ ఇస్తుంది, మీరు యూనిక్ నెంబర్ ఇస్తుంది. మీ నెంబరు మీ ఇండివిజువల్ నెంబర్ అంటూ దీంట్లో ఏమి ఉండదు. తర్వాత ఏంటంటే మీ పర్చేస్ మీ సేల్స్ అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే దీనికి మీకు వెరిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. మీరు ఎవరికైతే అమ్మారో అక్కడి నుంచి మీకు పర్చేస్ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఏంటంటే ఒకదానికి వెరిఫికేషన్కి చాలా ఛాన్స్ ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. సంస్కరణలో ఈ భాగం చాలా బాగుంది. కానీ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ సిటీస్ లెవెల్లో కూడా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చేసేటోళ్ళు అంతగా లేరనే చెప్పగలుగుతాను. నా అనుభవం ప్రకారం అంతగా లేరనే చెప్పగలుగుతాను. అయితే అదే రూరల్ ఏరియాస్లో అయితే అసలు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వ్యాపారులు కానీ ఉద్యోగస్తులు కానీ లేరు. అటువంటిప్పుడు కంపల్సరీగా కంప్యూటర్ పరిజ్ఞానం కావాల్సిన పరిస్థితి సంస్కరణ వల్ల వస్తుంది. కంపల్సరీగా బిల్ బుక్లో ఇన్వాయిస్ రేట్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు కంపల్సరీగా ఈ బుక్ మెయింటైన్ చేయాలి, అంటే ఈ లెడ్జర్ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. ఆ ఇన్వాయిస్ని మీరు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రతి వ్యాపారి ఒక కంప్యూటర్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ఒక కంప్యూటర్ టెక్నాలజీ తెలిసిన అకౌంటెన్సీతో పాటు జిఎస్టీ పోర్టల్ని ఆపరేట్ చేయగలిగిన సమర్థులున్న ఒక ఎంప్లాయీని పెట్టుకోవాలి. మినిమం రూరల్ ఏరియాస్లో లెక్కేసుకున్న ఒక 10,000 మినిమం శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. సిటీ లెవెల్లో కానీ టౌన్ లెవెల్లో కానీ లెక్కేసుకున్నట్టయితే 15-20,000 రూపాయలు మీకు శాలరీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా అతని ఆర్థిక భారాన్ని పొంగ తీసేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏం దృష్టిలో పెట్టుకోకుండా అమలు జరుగుతాం అంతే. అమలు జరిగితే మీరు సచ్చినట్టు దీన్ని పాటించాలి, పాటించి తీరాలనే నినాదం అంతటా వినిపిస్తోంది. దీన్ని ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. దీంట్లో ఏదన్నా వెసులుబాటు ఉన్నా కూడా, ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ప్రజలందరూ, డీలర్లందరూ, వ్యాపార వర్గాలందరూ దీన్ని ఆహ్వానిస్తున్నారు. కానీ ఒక అయోమయ స్థితిలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఈ ఆర్థిక భారాన్ని మోయగలుగుతామా లేదా, అసలు వ్యాపారం మెయింటైన్ చేయాలన్నా లేదా అనే ఆలోచనలో పడిపోయారు. కాబట్టి ఏంటంటే దీని గురించి మరొక్కసారి ఆలోచన చేసి దీంట్లో ఏమాత్రం మార్పు చేసినా కూడా అందరూ ఆమోదిస్తారు. అందరూ దీన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ట్యాక్స్ కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. దానివల్ల ఏంటంటే మన కళ్యాణం నిండటమే కాకుండా మీరు అనుకున్న ఎవేజన్ కూడా 100కి 100 తగ్గకపోయినా గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి దాని గురించి ఇంకొకసారి ఆలోచించి అమలు చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఈ జిఎస్టీ పాఠాలపైన మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా, లేకపోతే ఏమైనా క్వరీస్ ఉన్నా, అమల్లో ఏదన్నా మీకు సజెషన్స్ కావాలన్నా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. తర్వాత మీరు ఏ క్వశ్చన్ వేసినా, ఏ క్వరీని మీరు పోస్ట్ చేసినా దానికి ఇమీడియట్గా నేను ఆన్సర్ చేస్తానని ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇమీడియట్గా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి లేటెస్ట్ థింగ్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను.